హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వారెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఏంటి అందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, బాయ్ చెప్తున్నారు అనుకుంటున్నారు కదండి. ఎప్పుడు సంక్రాంతికి వెళ్ళినా రిలేటివ్స్ ఇంటికి వెళ్తానులేండి పలకరించడానికి. రిలేటివ్స్ అంటే ఎవరు కాదులేండి, మా మదర్కి ఒక అన్నయ్య, తమ్ముడు, చెల్లి ఉన్నారు. వాళ్ళందరి ఇంటికి వెళ్తానమాట. అంటే నాకు మావయ్యలు, పిన్ని అనమాట. సరదాగా వాళ్ళందరింటికి వెళ్ళి అలా టైం స్పెండ్ చేసి కాసేపు వచ్చేస్తాను. ఇప్పుడు నేను మా మదరు ఫస్ట్ చెల్లి అయితే రిలేటివ్స్ ఇంటికి వెళ్తున్నాము. లాస్ట్ చెల్లి మొత్తం పిల్లలు గ్యాంగ్ ఉంది కదండి, పిల్లల గ్యాంగు, వీళ్ళందరూ ఏదో ప్లాన్ చేసుకున్నారులేండి, రెస్టారెంట్కి వెళ్దాం సరదాగాని. వాళ్ళు అలా రెస్టారెంట్కి వెళ్తున్నారు. మేమేమో అక్కడ దిగిపోయి వేరే బస్సు ఎక్కాం. బస్సు ఎక్కేనే కానీ నన్ను నేనే మర్చిపోతాను బస్సు ఎక్కితే. అంటే ఏంటో అనుకుని ఉంటారు మీరు. బస్సు ఎక్కానంటే నాకు ఫుల్ వామిటింగ్స్ అయిపోయి కళ్ళు తిరిగినట్టు అలా ఉంటుంది. ఇంకా నా చేతులు ఏమన్నా ఉన్నా కూడా వదిలేస్తాను, అంత భయం బస్సు అంటే నాకు. మీలో ఎంతమందికి భయం నాలా బస్సు అంటే? చూస్తున్నారు కదండి, వీడైతే పిన్ని వాళ్ళ మనవడు అక్కడ పక్కన కూర్చున్నాడు కదండి. తనైతే మా అన్నయ్య, పక్కన మా పిన్ని. మా పిన్ని అయితే చాలా అంటే చాలా సరదాగా ఉంటుంది. పెళ్ళిళ్ళి ఎలా ఉంటుందండి, ఒక మ్యారేజ్ అయ్యి హౌస్ ఎలా ఉంటుంది సందడిగా, అలా ఉంటుంది అనమాట. మా పిన్ని ఉంటే చాలా యాక్టివ్గా ఉంటుంది, సరదాగా ఉంటుంది. మా పిన్ని యాక్టివ్నెస్సే వచ్చినట్టుంది వాళ్ళ మనవడికి కూడా. వాడు రిలేటివ్స్ ఇంటికి వెళ్తే మనకి ఏవో పెడతారు కదండి తినడానికి, అలా మా పిన్ని ఏవో కొన్ని స్నాక్స్ పెట్టిందనమాట మాకు. మేము తినట్లేదని చెప్పి వాడు వచ్చేసి అందరి నోట్లోని పెట్టేస్తున్నాడు, తినేమని. తినే వరకు ఊరుకోవట్లేదు. చూస్తారు కదా, అసలు ఫుల్ హైపర్ యాక్టివ్ అనమాట. మేము నవ్వుకున్నాం, పిన్ని యాక్టివ్నెస్సే వచ్చింది వీడికి అని. వాడు ఇక్కడ ఉన్నాడు కానీ అక్కడ 10 మంది పిల్లలు ఉన్న యాక్టివ్నెస్ వచ్చింది. అక్కడ మేము ఎంతసేపు కూర్చున్నామో కూడా టైం అంతా మర్చిపోయాము. వీడు కూడా డ్రింక్ పిచ్చండి. డ్రింక్ మా చేతిలో డ్రింక్ చూసి గ్లాస్ తెచ్చేసుకుంటున్నాడు తాగేయడానికి. ఆడంతున్నాడు, వాడికి కూడా డ్రింక్ ఫేవరెట్ అయిపోయింది. ఇప్పుడు పిల్లలు డ్రింకులు, కుర్కురేలు ఇవైతే తింటారు కానీ పాలు, అన్నం ఇవేమీ తినరు కదండి. అలా సరదాగా అందరింటికి వెళ్ళి అందరినీ పలకరించేసి ఇంకా తిరిగి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. చూస్తున్నారు కదా, అక్కడ చైర్లో మా మదరే కూర్చున్నారు. పిన్ని పక్కన ఒక పాప కనిపిస్తుంది కదండి, తనైతే పిన్నికి పాప బాబు అనమాట. అంటే మా అన్నయ్యకి చెల్లి కూడా ఉంది, చెల్లి వాళ్ళ పాప తన. ఇక్కడ మా ముగ్గురు దయ్యాలు చూస్తున్నారు కదండి. మార్నింగ్ అంతా తిరిగి వచ్చేసి ఈవినింగ్ ఇంటికి వచ్చి ఫోన్లో ప్రభాస్ది మూవీ ఏదో ఉంటే ఆ మూవీ చూస్తున్నారనమాట ముగ్గురు కలిపి. ఇక్కడైతే ప్రతి సంక్రాంతికి మా ఊర్లో ముగ్గులు పోటీ పెడతారండి. మొత్తం ఊరంతా ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే ఎవరిష్టం వాళ్ళది, చేయాలనుకుంటే చేయొచ్చు. నేను మ్యారేజ్కి ముందు అయితే పార్టిసిపేట్ చేసేదాన్ని. మ్యారేజ్ కొత్తలో కూడా పార్టిసిపేట్ చేసానులేండి ముగ్గుల పోటీలో. ఈ బద్దీలు అయితే పెట్టట్లేదు, ఇంకా వైజాగ్ వచ్చాక ఉన్న ముగ్గులు కూడా మర్చిపోయాను పెట్టడం నేను. మీకు వైజాగ్లో తెలిసిందే కదండి, ఎక్కడో 3rd ఫ్లోర్లో ఉంటాం మేము. ఏవో చిన్న చిన్న ముగ్గులు పెడతాం అంతే. ఇప్పుడు పెద్ద పెద్ద ముగ్గులన్నీ మర్చిపోయాను. పెద్ద పెద్ద ముగ్గులు అంటే నాకేం చుక్కల ముగ్గులు అవి రావులేండి, డిజైన్స్ అవి పెట్టేదాన్ని. ఇప్పుడు అవి కూడా మర్చిపోయాను అనమాట. చూస్తున్నారు కదా, ముగ్గుల పోటీ అనే కాదండి, మా ఊర్లో వేమన గారి పద్యాలు ఉంటాయి కదా, పద్యాలు కూడా పోటీ పెడతారు. ఎప్పుడు అయితే మా పాప చిన్న పాప కాబట్టి సంక్రాంతికి 1 వీక్ 4 డేస్ అలా ముందే వెళ్ళిపోయేవాళ్ళం. మా పాప కూడా చక్కగా పార్టిసిపేట్ చేసేది. వేమన గారి పద్యాల్లో పార్టిసిపేట్ చేసి ప్రైజెస్ అవి తెచ్చుకునేది. ఇప్పుడు ఇంకా హయ్యర్ క్లాస్కి వచ్చేసరికి ఏదో రేపు ఫెస్టివల్ అనగా వెళ్తున్నాము, దానివల్ల ఇంకా పార్టిసిపేట్ చేయడానికి అవ్వట్లేదు. ఇక్కడైతే మా ఊరు సెంటర్ అనమాట. మా ఊరు సెంటర్ అంతా కూడా మీకు చూపిస్తాను రండి. ఈ సెంటర్లోనే హై స్కూల్ కూడా ఉంటుందండి. నేనైతే 6th to 10th క్లాస్ వరకు హై స్కూల్లోనే చదువుకున్నాను, తెలుగు మీడియం. ఎల్కేజీ నుంచి 5th క్లాస్ వరకు అయితే ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాను అనమాట. మా స్కూల్ పేరు ఏంటంటే లిటిల్ ఏంజెస్ పబ్లిక్ స్కూల్. మాది చైల్డ్హుడ్ స్కూల్. అయితే కనుక 6th to 10th అయితే అందరికీ తెలిసిందే కదండి హై స్కూల్. ఇక్కడే గ్రంథాలయం కూడా ఉంటుందండి, చూపిస్తాను మీకు. నేను స్కూల్ చదువుకునే టైంలో అయితే గ్రంథాలయానికి వచ్చి కొన్ని బుక్స్ అవి తీసుకెళ్ళి చదువుకుని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడే ఇచ్చేసేదాన్ని. మాకు వైజాగ్లోనే తెలియదు నాకు గ్రంథాలయం ఎక్కడుందో. నాకు చాలా ఇష్టం, గ్రంథాలయం ఉంటే బాగుండు అనుకుంటాను. నాకు బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం. గ్రంథాలయం నుంచి ఎప్పుడన్నా అలా బుక్స్ తెచ్చుకుని చదివేదాన్ని. మళ్ళీ మా ఊరు ముగ్గుల పోటీకి వచ్చేద్దాంలేండి. ఫస్ట్ అయితే నార్మల్ ముగ్గుతోటే పెట్టేస్తారు ముగ్గులు. అందులో నుంచి కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి కలర్స్ అవి ఇస్తారనమాట. కలర్స్ అయితే కూడా
డైరెక్ట్ కలర్స్ కాదండి, మనకి రాక్ సాల్ట్ ఉంటుంది కదా, అంటే కళ్ళుప్పు అంటారు. కళ్ళుప్పులో కొన్ని కలర్స్ని మిక్స్ చేసి అవి ఇస్తారనమాట. మీకు అక్కడ ఒక అతను ఇస్తున్నారు, చూస్తున్నారు కదా, కళ్ళుప్పులో కలర్స్ కలిపి అవి ఇస్తారనమాట ఫైనల్కి వచ్చిన వాళ్ళకి. ఫైనల్ అంటే ఫస్ట్ నార్మల్ ముగ్గు పెట్టిన వాళ్ళలో నుంచి కొంతమందిని సెలెక్ట్ చేసి వారికి కలర్స్ ఇచ్చి వాళ్ళందరూ కూడా పెట్టాక అందులో నుంచి కూడా కొంతమందిని సెలెక్ట్ చేసి అప్పుడు ఫైనల్కి పంపిస్తారనమాట. ఆ ఫైనల్లో వచ్చిన వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఇస్తారనమాట. మా మ్యారేజ్కి ముందు అయితే గోల్డ్ ఇచ్చేవారులేండి. ఇప్పుడు గోల్డ్ ఇస్తే కనుక వాళ్ళ ఆస్తులన్నీ అమ్ముకోవాల్సిందే. అంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.